చొల్లంగి అమావాస్య రోజు బెల్లం ముక్కని నీటిలో వేసి ప్రదక్షిణాలు చేయాలా? చొల్లంగి అమావాస్య ఎందుకు ప్రత్యేకం? మానసిక అనారోగ్యం అలాగే శారీరక అనారోగ్యం పోగొట్టుకోవాలి అంటే చొల్లంగి అమావాస్య రోజు ఇలా ఖచ్చితంగా చేయాలి. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. పుష్యమాసంలో వచ్చే బహుళ అమావాస్య, దీన్నే చొల్లంగి అమావాస్య అంటారు. అమావాస్యకి కూడా ఒక ప్రత్యేకత ఉంటుందా అంటే ఖచ్చితంగా. మన సనాతన ధర్మం, ఇంకా చెప్పాలి అంటే మన ఋషులు మునులు ప్రతి ఒక్క తిథికి సంబంధించి ఎన్నో నియమాలు ఆచారాలు పెట్టారు. వీటన్నిటినీ పాటించటం వల్ల మనకే అభివృద్ధి అలాగే ఉన్నతి అన్నది కలుగుతుంది. ఇంతకీ ఈ చొల్లంగి అమావాస్య, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ అమావాస్యకి ఏంటి ప్రత్యేకత? ఈ అమావాస్యలో అసలు ఎటువంటి విధులు పాటిస్తూ ఉంటారు? ఎలాంటివి పాటించాలి? ఏవి పాటిస్తే మనకి శ్రేయస్సుకరం అన్న విషయాల గురించి మనం చెప్పుకుందాం. అమావాస్య అనేటప్పటికీ పితృదేవతల ఆరాధన, ఇది మనకి గుర్తుకు వస్తూ ఉంటుంది. అలాగే ఈ పుష్యమాసంలో చివరిగా వచ్చే ఈ అమావాస్య అంటే చొల్లంగి అమావాస్య రోజు కూడా పితృదేవతల్ని స్మరించుకుంటూ ఆ పూజలు అన్నవి చేస్తూ ఉంటారు. ఇది కాకుండా చాలామంది మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు. అంటే కేవలం అలా మౌనంగా ఒక దగ్గరికి వెళ్ళి కూర్చోవటం అని కాకుండా భగవన్నామ స్మరణ అన్నది మనసులో చేసుకుంటూ ఎవరితోనూ ఏది మాట్లాడకుండా మనసు అంతా కూడా పూర్తిగా భగవద్ ధ్యానంలో పెట్టుకోవడం అన్నమాట. అంతేకాకుండా దాన ధర్మాలు, ముఖ్యంగా బియ్యపిండితో చేసిన పదార్థాలను ఇంటి బయట పెట్టి చీమలకో లేకపోతే పక్షులకో అవి నివేదించటము అన్నది కూడా ప్రత్యేకించి చేస్తూ ఉంటారు. మీరు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక పెద్ద పుణ్యక్షేత్రం, ఇంకా చెప్పాలి అంటే 108 దివ్య దేశాలలో ఒకటి అయిన తిరువల్లూర్, ఈ పుణ్యక్షేత్రాన్ని ఈరోజు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. కారణం ఏమిటి అంటే చొల్లంగి అమావాస్యకి ఈ పుణ్యక్షేత్రానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈ చొల్లంగి అమావాస్య రోజు అక్కడ ఆ తిరువాలూరులో, అంటే చెన్నైకి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. 108 దివ్య దేశాలలో ఇది ఒకటి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైన రూపాన్ని ధరించి ఉన్నారు. శ్రీ మహావిష్ణువే వైద్యుడు అని చెప్తారు కదా మనకి విష్ణు సహస్రనామ స్తోత్రాలలో. అలా అంతటా నిండి ఉన్న శ్రీ మహావిష్ణువు, ఆయన పోషణ బాధ్యత, లేకపోతే ఆయన ఏ రకంగా స్థితికారకుడుగా ఉంటాడో దీనికి సంబంధించి ఆయనే మళ్ళీ వివిధ రూపాలను ధరిస్తూ ఉంటారు. అలా వైద్య వీర రాఘవ స్వామి స్వరూపంతో ఆయన ఈ తిరువల్లూర్, ఈ పుణ్యక్షేత్రంలో ఆయన వెలిశారు. చాలా భిన్నంగా ఉంటుంది ఈ స్వరూపం. అయితే చొల్లంగి అమావాస్య రోజు ఖచ్చితంగా చాలామంది ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఈ వైద్యనారాయణుడు అయిన శ్రీహరిని ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఎవరైతే కొన్ని పద్ధతులతో పూజలు చేస్తారో వాళ్ళకి మానసిక ఆరోగ్యం అలాగే శారీరక ఆరోగ్యం కలుగుతుంది అని అంటారు. ఎవరికైతే దీర్ఘకాలపు వ్యాధులు ఉంటూ ఉంటాయో వాళ్ళు ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజు భగవంతుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు. అయితే ఈ వైద్య వీర రాఘవ స్వామి ఈ స్వరూపం గురించి మనం మాట్లాడుకోకముందు అసలు ఏం చేస్తారు ఈరోజు, దీని గురించి కూడా ఒక్కసారి చెప్పుకుందాం. సాధారణంగా మనం ఎక్కడైతే ఉంటున్నామో, అంటే అందరం కూడా ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళలేం కాబట్టి మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ దగ్గరగా ఏమైనా చెరువు ఉన్నా లేకపోతే కనీసం బావి ఉన్నా అందులో బెల్లం ముక్కలు వేసి నమస్కారం చెయ్యాలి అని అంటారు. బావి అయితే బావిలో బెల్లం ముక్కలు వేసి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలంటారు. అలాగే చెరువు దగ్గర ఆ బెల్లం ముక్కలు వేసి దగ్గరగా, చెరువు చుట్టూ మనం చేయలేం కానీ ఆ దగ్గరగా ప్రదక్షిణాలు. మరి ఇలా అంటే పరిస్థితులు ఒకవేళ కలిసి రాకపోతే అప్పుడు మన ఇంటి దగ్గరైనా మన ఇంటిలో అయినా ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్లు వేసి అందులో ఒక బెల్లం ముక్క వేసి దానికే నమస్కారం చేసుకుంటూ చుట్టూ తిరగాలట. మరి ఇలా ఎందుకు బెల్లం ముక్క వేయటం ఏంటి, ఆ నీళ్ళేంటి, మళ్ళీ చుట్టూ తిరగడం ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ పుణ్యక్షేత్రం తిరువల్లూర్ అనే పుణ్యక్షేత్రము, ఆ పుణ్యక్షేత్రంలో ఒక పుష్కరిణి ఉంది. హృత్పాప పుష్కరిణి అని అంటారు. ఈ పుష్కరిణి, ఆ పుష్కరిణిలో ఎవరైతే బెల్లం ముక్కలు వేసి అక్కడ ప్రదక్షిణం చేస్తూ ఉంటారో వాళ్ళు ఎంత పుణ్యాన్ని సంపాదిస్తారో అటువంటి పుణ్యాన్నే అక్కడికి వెళ్ళలేకపోయినా ఇక్కడి నుంచే మనం అందరం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే చొల్లంగి అమావాస్య రోజు ఆ పుణ్యక్షేత్రానికి, ముఖ్యంగా ఆ పుష్కరిణి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా బెల్లం ముక్కలు అందులో వేసి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది.
అందుకని ఆ పని చెయ్యమని చెప్పారు. ఇక ఆ తర్వాత బియ్యపిండి. ఈ బియ్యపిండితో ప్రమిదలులా తయారు చేసి దీపాలు వెలిగిస్తారు. ఆ బియ్యపిండిలో పంచదార, లేకపోతే బెల్లము, అలాగే ఆవు నెయ్యి, ఈ 3 కలిపి ఒక ప్రమిదలా తయారు చేసి ఆవు నెయ్యి వేసి ఒక దీపం వెలిగించటం. ఆ దీపమంతా అది పూర్తిగా వెలిగిన తర్వాత ఆ ప్రమిద ఏదైతే ఉందో దాన్నే తీసుకుని స్వీకరించడం, అంటే తినడం, ఎవరికైనా పంచిపెట్టడం, ఇంట్లో వాళ్ళందరూ తినడం, ఇది చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బియ్యపిండి, లేకపోతే బెల్లము, వీటన్నిటినీ కూడా చీమలకి, అలాగే పక్షులకి, వాటికి సమర్పించటము, దాన ధర్మాలు చేయటం అన్నది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసినట్లయితే ఆరోగ్యం అన్నది మన సొంతం అవుతుందట. దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో ఈ చొల్లంగి అమావాస్య రోజు ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఆ దీర్ఘకాలపు వ్యాధులు అన్నవి మాయమైపోతాయి. అలాగే మానసిక అనారోగ్యం ఇది ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఎందుకు అంటే తృప్తి ఉండదు, ఎప్పుడు ఏదో ఒక బాధ, ఆలోచన, ఆ ఆలోచనలతో మనసు ఎప్పుడూ కూడా అలా చంచలంగా అటు ఇటు వెళుతూ ఉంటుంది. కాబట్టి మానసిక ఆరోగ్యం కోసం కూడా మనం ఈ చొల్లంగి అమావాస్య రోజు ఇటువంటి పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారనమాట. ఇంకొక విషయం ఏమిటి అంటే వెండి తీగతో చిన్న కడియం లాంటిది, అంటే ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు ఆ కడియాలు అన్నవి తయారు చేసుకుంటారు, పూజ చేసుకుంటారు, ఆ తర్వాత ధరిస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఈ కడియాలు ఏవైతే తయారు చేశారో, పూజ చేశారో, వాటిని మళ్ళీ ఆ పుణ్యక్షేత్రానికి, అంటే ఈ తిరువాలూరు పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ హుండీలో వేసేస్తూ ఉంటారట. ఇలా చేసిన చక్కని ఆరోగ్యం మన సొంతం అని చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మనం ఆ పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకుందాం. అక్కడ స్వామి ఎందుకు వెలిశారు? ముఖ్యంగా ఈ వైద్యం చేసేటట్టుగా ఆయన రూపం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఆయన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వైద్య వీర రాఘవ స్వామి స్వరూపంతో ఉంటారు. విచిత్రం ఏంటి అంటే అక్కడికి ఎందుకు వచ్చారు అంటే శాలిహోత్రుడు అనే ఒక మహర్షి తపస్సు చేశారు కాబట్టి వచ్చారు. నేటికి ఆ గర్భగుడిలో ఆ స్వరూపాన్ని చూసినట్లయితే ఎడమ చెయ్యి అన్నది చిన్ముద్రతో ఉంటుంది, అలాగే కుడి చెయ్యి అన్నది చాచి ఉంటుంది. అక్కడ మనకి ఆ చెయ్యి కింద ఈ శాలిహోత్ర మహర్షి యొక్క విగ్రహం కనిపిస్తుంది. స్వామివారు ఇలా పడుకుని ఉంటారు. అయితే తన తల కింద ఈ మందుల పెట్టె, అంటే వైద్యానికి సంబంధించిన మందులు ఉంటాయి కదా, ఆ మందులతో పాటు ఒక పెట్టె, అవన్నీ కూడా స్వామి తల కింద మనం దర్శించుకోవచ్చుట. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యవంతులుగా తిరిగి వస్తారు అన్నది నేటికి నమ్మకం. ఈ శాలిహోత్రుడు అనే మహర్షి ఆయన స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఒక సంవత్సరం అంతా నేను ఏమీ తినను, ఏమీ తాగను అంటూ ఆయన అనుకుని ఆ సంకల్పం చేసుకుని ఆయన ఒక సంవత్సరం పూర్తిగా కఠిన తపస్సు చేస్తారు. ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా. అలా ఒక సంవత్సరం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆయన అప్పుడు బహిర్ముఖుడై, సంవత్సరం అని అనుకున్నారు కదా, అప్పుడు ఆహారం తినడానికని తెచ్చుకుని ఉంటారట. దేవుడికి నమస్కారం చేసుకుని నివేదన చేసుకుని అప్పుడు ఆహారం తింటున్నారంటే ఒక సంవత్సరం తర్వాత. దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాలి అనుకున్నారు కాబట్టి అక్కడికి ఒక వృద్ధుని రూపంలో వస్తారు. వచ్చిన తర్వాత అయ్యా చాలా రోజులైంది నేనేమి తినలేదు, నాకు బాగా ఆకలిగా ఉంది కాబట్టి ఇస్తారా అని అంటే ఈ మహర్షి అయ్యో నేను సంవత్సరమైంది తినకుండా మరి నేనే తినాలి అనే ఆలోచనతో కాకుండా ప్రతి ఒక్కరూ కూడా భగవత్ స్వరూపమే కదా, మరి నారాయణుడే ఇలా వచ్చుంటాడు అనేటట్టుగా ఆయనకి ఇచ్చేస్తాడు. ఆయన మొత్తానికి ఆహారం తినేస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మళ్ళీ ఆహారం తెచ్చుకోలేడా అంటే బహుశా తెచ్చుకోలేడేమో. కాబట్టి ఆయన అనుకుంటారు సరే ఇంకొక సంవత్సరం నేను ఇలాగే చేస్తాను అని మళ్ళీ ఆయన తపస్సులోకి కూర్చుంటారట. అలా మళ్ళీ ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఒక సంవత్సరం గడిచిపోతుంది. సంవత్సరం అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆయన వెళ్ళి ఆహారం తెచ్చుకోవటం. స్వామివారు మళ్ళీ అదే రూపంలో వచ్చి నాకు ఆకలేస్తోంది కాబట్టి నాకు ఇస్తారా అని అంటే ఏమాత్రం చిరాకు లేకుండా, ఏమాత్రం విసుక్కోకుండా అంతా పరమాత్మయే కదా అనే భావనతో ఈ మహర్షి మళ్ళీ ఆ భోజనాన్ని ఇచ్చేస్తారు. అయితే ఈసారి మాత్రం స్వామి స్వీకరించరు. ఆయన తన నిజరూప దర్శనంతో అక్కడ కనిపిస్తారు. శ్రీ మహావిష్ణువుగా కనిపించి ఏమిటయ్యా ఇది, ఒక సంవత్సరం వరకు ఏమీ తినలేదు కదా, అయినా భోజనాన్ని ఇచ్చేస్తావా అంటే అయ్యో మరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నీ రూపమే కదా స్వామి, మరి ఆకలితో ఉన్నారు అంటే నేను ఇవ్వాలి కదా, నేనంటూ ఉండగలుగుతాను, పాపం వాళ్ళు ఉండలేరు కదా అని అంటే స్వామికి ఎంతగానో ముచ్చట వేస్తుంది. సరే మరి ఇంత కఠోర తపస్సు ఎందుకు చేశావు, ఏం వరం కావాలో కోరుకో అన్న వెంటనే ఆ మహర్షి నాకు అసలు ఎటువంటి కోరికలు లేవు, కాకపోతే నువ్వు ఇలా ప్రత్యక్షమయ్యావు కాబట్టి నువ్వు అందరి కోసం, అంటే
తర్వాత కూడా ఇంకా భవిష్యత్తులో భక్తులు ఇక్కడికి వచ్చి నిన్ను చూడాలి, వాళ్ళు నిన్ను చూసి నీ అనుగ్రహాన్ని పొందాలి, అందుకని నువ్వు ఇక్కడే ఉండిపో అని కోరుకుంటారట మనందరి కోసం. వాస్తవానికి ఆయన మనసులో ఎటువంటి కోరికలు లేదు, స్వామివారిని ఒక్కసారి దర్శించుకోవాలి అంతే. అప్పుడు స్వామి సరే నేను ఇక్కడే ఉంటాను నీ కోసం అని స్వామి అక్కడ ఉన్నారు అని చెప్తారు. అయితే ఇప్పుడు వైద్యానికి స్వామికి ఏమిటి సంబంధం అంటే దీనికి సంబంధించి కూడా ఇంకొక చిన్న కథ ఉంది, దాన్ని కూడా మనం అలా తీసుకుని వద్దాం. మనందరికీ తెలుసు దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞము, అక్కడ సతీదేవి దేహత్యాగం చేసుకోవడం, ఈ కథ తెలుసు కదా. మరి అటువంటి సమయంలో శివునిలోంచి వీరభద్ర స్వరూపం అన్నది బయటికి వచ్చి ఈ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుణ్ణి అంతం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ వీరభద్ర స్వరూపం అంటే పరమాత్మ స్వరూపమైన మరి దక్షుడు అంటే బ్రహ్మమానస పుత్రుడు కదా, మరి అలా చంపటం అన్నది అది కూడా పాపమే కదా. ఈ పాపం ఎలా పోతుంది అని మనసులో ఒక బాధ, అంటే మనసులో బెంగ బాధ, అది కూడా ఒక రోగమే కదా, ఆలోచిస్తూ ఉంటే అశరీరవాణి పలికి ఈ ఫలానా ఈ క్షేత్రము అంటే ఎక్కడైతే ఈ శాలిహోత్ర మహర్షి స్వామివారిని పూజించారో, స్వామి అక్కడికి ప్రత్యక్షమయ్యారో ఆయన దగ్గరికి వెళితే ఆయన మనస్తాపాలను మానసిక అనారోగ్యాలను పూర్తిగా ఆయన దూరం చేసేస్తారు అని చెప్తే వీరభద్ర స్వామి స్వరూపంతో ఉన్న ఈశ్వరుడు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి అక్కడ పుష్కరిణి ఏదైతే ఉందో ఆ పుష్కరిణిలో ఆయన స్నానం చేసి ప్రదక్షిణాలు చేసి పూజలు కూడా చేశారట. అందుకే వీరభద్రస్వామి ఏ పుష్కరిణిలో అయితే స్నానం చేశారో అది మరింత పవిత్రతను అది పొందింది అని అంటారు. అలా అక్కడ ఉన్న ఈ వైద్య వీర రాఘవ స్వామి దర్శనం అన్నది చేసుకున్నారట, మానసిక ప్రశాంతతను పొందారట. అలా అప్పటి నుంచి స్వామి కేవలం మనసు బాగు చేయటం అని కాకుండా శరీరానికి ఉన్న రుగ్మతల్ని అన్నిటినీ కూడా దూరం చేస్తారు అన్నది నమ్మకం. అక్కడికి వెళితే ముఖ్యంగా చొల్లంగి అమావాస్య రోజు ఎంత జనం ఉంటారు అంటే మనం మాటల్లో చెప్పలేం. ప్రతి ఒక్కరి దగ్గర ఒక అద్భుతమైన ఆసక్తికరమైన కథ ఉంటుంది. వాళ్ళు చెప్తారు, నిజమేనండి ఈ దీర్ఘకాలిక వ్యాధి ఏదైతే మాకు ఉందో ఇది పోయింది, ఇక్కడికి వచ్చి మేము ప్రార్థన చేశాం, కడియం తయారు చేశాం, ఇక్కడ ఉండిలో వేశాం. అయితే ఇవన్నీ నిజంగా జరుగుతాయా అంటే నమ్మకం ఉండాలి, దాంతోపాటు భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అలా చేసినట్లయితే స్వామివారు ఖచ్చితంగా అనుగ్రహాన్ని ఇస్తారు. మరి ఇక్కడితో అయిపోయిందా? లేదు. కేవలం స్వామి కాదు కదా, స్వామి ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడికే వస్తారు. అమ్మవారు రావాలి. మరి అమ్మవారు ఎలా వచ్చారు? దీనికి సంబంధించి కూడా ఇంకొక కథ ఉంది, అది కూడా మనం చెప్పుకుందాం. ఆ సమయంలో అంటే ఎప్పుడైతే ఈ శాలిహోత్రుడు అనే మహర్షి స్వామివారిని పూజిస్తున్నారో ఆ తర్వాత ఆయన కాలం చేశారు, ఆయన వెళ్ళిపోయారు. ఆ సమయంలో అక్కడ ఒక మహారాజు గారు ఉండేవారు, ఆయన పేరు ధర్మసేన. ఈ మహారాజు గారికి ఒక కూతురు ఉంది, ఆమె పేరు వసుమతి, చాలా సౌందర్యవతి. ఆమె ఒకసారి ఈ పుణ్యక్షేత్రం అక్కడికి ఆ ప్రదేశానికి వచ్చి అటు ఇటు తిరుగుతోందట. అప్పుడు ఒక వ్యక్తి ఆవిడ్ని చూసి నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగితే ఆమెకి కూడా ఆ వ్యక్తి బాగా నచ్చుతాడు. విపరీతమైన తేజస్సుతో ఉంటాడట, వీరత్వంతో శూరత్వంతో. కొంతమందిని చూస్తే అంటే తేజస్సు అన్నది ముఖంలో కనిపిస్తూ ఉంటుంది, ఆ వర్చస్సు. అలా చూసిన వెంటనే ఆవిడ సరే మరి మా నాన్నగారు ఉన్నారు మహారాజు గారు, ఆయన్ని మీరు అడగండి, ఆయన ఒప్పుకుంటేనే నేను వివాహం చేసుకుంటానని. ఇప్పుడు ఈ వ్యక్తి మహారాజు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారట, మీ అమ్మాయిని ఇస్తారా, నేను వివాహం చేసుకుంటానని. మరి అలా అడిగిన వెంటనే ఒక రాజుగారు కదా, మరి ఎవరినిచ్చి వివాహం చేస్తారు అంటే ఒక రాజకుమారుణ్ణే సాధారణంగా. కానీ ఈ వ్యక్తిని చూసిన వెంటనే ఆ ముఖంలో ఉన్న తేజస్సు అది బాగా నచ్చిందట. అంటే చాలా భిన్నంగా ఉన్నాడు అని అనిపించింది. మరి ఎలా చూసుకుంటావు మా అమ్మాయిని అంటే, ఎలా చూసుకుంటాను అన్నది నేను అంటే అంతగా మాటల్లో చెప్పలేనండి, కానీ ఒక్క మాట చెప్తాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అంతేకాకుండా లక్షల మంది వచ్చి నీరాజనాలు పడుతూ ఉంటారు, అదైతే నేను చెప్పగలుగుతాను అని అన్నట్టు. సరే అని చెప్పి మహారాజు గారికి నచ్చింది కాబట్టి ఆయన వివాహం చేసేశారు. మొత్తానికి అమ్మాయిని అప్పచెప్పారు. ఇప్పుడు ఈ వసుమతితో పాటు ఈ వ్యక్తి ఈ ప్రదేశానికి వచ్చి ఆ ఆలయానికి వచ్చి అక్కడ గర్భగుడిలోకి దూరి అలాగ మాయమైపోయారట. అంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు స్వామివారు, శ్రీ మహావిష్ణువు. మరి ఆవిడ ఎవరు అంటే మళ్ళీ అమ్మవారే కదా. అలా మాయమైపోయిన తర్వాత ఈ రాజుగారు తెలుసుకున్నారు. అప్పుడు అనుకున్నారట, ఓహో నాకు పుట్టిన కుమార్తె ఆవిడ సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపిణి, అందుకే కదా అదృశ్యమైపోయారు ఇద్దరు. అలా నేటికి అక్కడ ఉత్సవమూర్తి ఏదైతే ఉంటుందో అమ్మవారికి సంబంధించి దాన్ని వసుమతి అని అంటారనమాట. ఇక మామూలుగా అమ్మవారి పేరు అక్కడ
అంటే మహాలక్ష్మి స్వరూపం కాబట్టి కనకవల్లి అని అంటూ ఉంటారు. ఆ రకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇలా వైద్య వీర రాఘవ స్వామి ఈ 108 దివ్య క్షేత్రాలలో ఒకటి అయిన ఈ తిరువాలూర్ ఈ పుణ్యక్షేత్రంలో ఉండడం, ముఖ్యంగా చొల్లంగి అమావాస్యకి సంబంధించి ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా తలుచుకోవడం ఇది నిజంగా మన అదృష్టం. మరి అక్కడ దాకా వెళ్ళి స్వామిని దర్శించుకోలేకపోయినా చొల్లంగి అమావాస్య రోజు మనం ఎక్కడ ఉన్నామో అక్కడే భక్తి శ్రద్ధలతో భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటూ మనసులో ఉన్న రోగాలను పూర్తిగా అవి నశింపచేయాలి స్వామి నువ్వు అని వేడుకుంటూ, అలానే శారీరక ఆరోగ్యం ఏదైనా అంటే ఒక్కొక్కసారి సహకరించదు కదా, ఎప్పుడూ ఆరోగ్యంతో ఉంటాము అన్నది ఉండదు. అటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజు భగవద్ ఆరాధన నిజంగా ఎంతో చక్కని ఫలితాన్ని ఇస్తుంది. నమస్తే.